వస్తుంది విజువల్స్ మనం చూడొచ్చు. కేటీఆర్ విచారణ కంప్లీట్ అయింది. కేటీఆర్ బయటకు వస్తున్నాడు. మనం చూడొచ్చు అతనితో పాటు తన న్యాయవాది అదేవిధంగా సంబంధించినటువంటి న్యాయవాదులు ఉన్నారు. కేటీఆర్ మాట్లాడతారా లేదా? కేటీఆర్ గారు కేటీఆర్ గారు బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. మొత్తం అంతా ఎందుకు రైట్, ఏసీబీ ఆఫీస్ నుంచి విచారణ ముగించుకుని కేటీఆర్ బయటికి వస్తున్నటువంటి విజువల్స్ ను కూడా మనం చూసాం. సో అక్కడ పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కోతవేట దూరంలోనే తెలంగాణ భవన్ కూడా ఉంటుంది. సో కొంచెం ముందుకెళ్ళి ఆయన కారు దిగే ప్రయత్నం చేశారు. కారు దిగుతూ మీడియాని అడ్రస్ చేసే ప్రయత్నం చేసిన క్రమంలో పోలీసులు కేటీఆర్కి వివరించడం జరిగింది. కొంచెం ముందుకెళ్ళి ఆపండి సార్, కొంచెం ఇబ్బందిగా ఉంది అంటూ కూడా రిక్వెస్ట్ చేయడం మనం విన్నాము, ఇప్పుడు వరకు చూసాం స్క్రీన్ మీద. సో కేటీఆర్ అక్కడే ప్రెస్ మీట్ పెడతారా లేదా కోతవేట దూరంలో ఉన్నటువంటి తెలంగాణ భవన్కి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెడతారా అనేది చూడాలి. లైవ్ లో విజువల్స్ వస్తున్నాయి మనకి. కేటీఆర్ అయితే రెస్పాండ్ అవ్వడానికి, మీడియాను అడ్రస్ చేయడానికి చాలా యాక్టివ్గా ఉన్నారు. సో కేటీఆర్ ఈస్ కమింగ్ టు అడ్రస్ ద మీడియా ఇన్ ద ఏసీబీ ఆఫీస్ ప్రిమైసెస్. లైవ్ లోకి వెళ్ళిపోతారు. ఏసీబీ వాళ్ళు అన్ని ప్రశ్నలు ఏవైతే అడిగారో వాటన్నిటికీ సంతృప్తికరంగా నాకు ఉన్న అవగాహన మేరకు, నాకు తెలిసిన మేరకు వివరంగా సమాధానం ఇచ్చాను. వారికి పూర్తి స్థాయిలో విచారణకు సహకరించాను. అదేవిధంగా వారు మళ్ళీ ఎన్నిసార్లు పిలిచినా, ఎప్పుడు పిలిచినా తప్పకుండా తిరిగి వస్తానని కూడా చెప్పాను. అదే మాదిరిగా కేసు ఏదైతే పెట్టారో ఇదొక చెత్త కేసు, ఇందులో విషయమే లేదు. ఏం చేస్తున్నారో ఈ ప్రభుత్వ ఒత్తిడిలో మీకే తెలియదు, పూర్తి స్థాయిలో అసంబద్ధమైన కేసు అని కూడా వాళ్ళకు చెప్పాను. దాంతోపాటు నేను ఇంకొక మాట కూడా వాళ్ళని అడిగాను. వాళ్ళ పొలిటికల్ ప్రెషర్లో ఒక పొలిటికల్ కేసు పెట్టి దీనివల్ల ఏదో సాధిస్తానని రేవంత్ రెడ్డి అనుకుంటే అది ఆయన మూర్ఖత్వం మాత్రమే అవుతుంది అనే మాట కూడా చెప్పాను. కానీ విచారణ మీరు ఎప్పుడు పిలిచినా, ఎన్నిసార్లు పిలిచినా వచ్చి పూర్తి స్థాయిలో సహకరిస్తాననే మాట కూడా వారికి చెప్పాను. మరి వారు మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ఎప్పుడు పిలిచినా అప్పుడు మళ్ళీ వచ్చి సంతృప్తికరంగా వారికి సమాధానం ఇచ్చే బాధ్యత నాది. వాళ్ళ అడిగింది ఏమీ లేదు, కొత్తది ఒకటి కూడా లేదు. ఇందులో నేను అడిగింది ఒకటే, వాళ్ళను పంపించినామని చెప్తున్నారు. కరప్షన్ ఇక్కడ ఉంది, సమాధానం లేదు. ఏమైందా మీడియా మీద దాడి ఎందుకు? ప్రాబ్లం ఏంది ఇక్కడ మాట్లాడితే? ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం ఏడుంది? మీడియా పాయింట్ ఏడుంది? ఎక్కడుంది? ఇక్కడ మాట్లాడితే ఏమొచ్చింది? ఏమి ఇబ్బంది? ఏం ట్రాఫిక్ అలో చేయాలి? భయం ఎందుకు మాట్లాడితే మీడియాలో? మరి భయం కాకపోతే భయం ఎందుకు మాట్లాడితే మీడియాతో? మరి భయం కాకపోతే ఏందండి? అదే మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. సరే, వాళ్ళ డ్యూటీ ఏదో వాళ్ళు చేస్తున్నారంట. మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.
రైట్. ఏసీబీ అధికారులు సంధించిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాను. వాళ్ళు అడిగింది 4-5 ప్రశ్నలే, వాటినే తిప్పి తిప్పి అడుగుతున్నారంటూ కేటీఆర్ సెటైరికల్గా రెస్పాండ్ అయ్యారు. అదీ కాక ఇది ఒక చెత్త కేసు, దీనికి సంబంధించి అసలు ఇది ఏ బేస్లెస్ కేసు అన్నట్టుగా కూడా తిరిగి ఏసీబీ అధికారులకే ఒక క్లారిటీ ఇచ్చాను. నేనే తిరిగి ఏసీబీ అధికారులకు చెప్పాను కొన్ని విషయాలు. ఇది ప్రభుత్వ ఒత్తిడితో మీరు ఒక ఫాల్స్ కేసుని లేదా ఒక చెత్త కేసుని తీసుకొచ్చి బేస్లెస్గా ఆరోపిస్తూ విచారిస్తున్నారని తిరిగి ప్రభుత్వానికే, ప్రభుత్వ అధికారులకు, ఐ మీన్ ఏసీబీ అధికారులకే చెప్పానంటూ కూడా కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చారు. అక్కడి నుంచి కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు ఉన్న నేపథ్యంలో పోలీసులు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టిన నేపథ్యంలో పోలీసుల మీద కూడా కొంత అసహనం వ్యక్తం చేశారు. కానీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తామని పోలీసులు బదిలివ్వడంతో అక్కడి నుంచి బయలుదేరుతున్నారు కేటీఆర్. రైట్, లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ ఆన్ ద గ్రౌండ్ ఉన్నారు, ఫీల్డ్ లో ఉన్నారు. సునీల్.